గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను మీ జ్యోతి రమేష్. ఈరోజు ఈ స్లైడ్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను లీడర్స్. ఈ స్లైడ్ చాలామందికి కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతారు. కాస్ట్ ఎక్కువ అంటారు. వాళ్ళకి ఈ స్లైడ్ అర్థం అవ్వాలని కొత్త వాళ్ళకి అర్థమయ్యేలాగా నిదానంగా నీట్‌గా చెప్తాను. వినండి. ఫస్ట్ మన కంపెనీ పేరొచ్చేసి వెస్టేజ్ కంపెనీ అండి. కంపెనీలో మనకి ప్రొడక్ట్ బేస్ చేసుకొని రన్ అవుతుంది. మరి కంపెనీని స్థాపించింది గౌతమ్ బాలి గారు. జూన్ 2వ తారీఖు స్థాపించాడండి. ఇప్పటికి 20 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఎలాంటి రీమార్క్స్ లేకుండా కంపెనీ రన్ అవుతుంది. ఓకే లీడర్స్. 20 ఇయర్స్ నుంచి ఒక ఇండియన్ కంపెనీ ప్రొడక్ట్ బేస్ చేసుకొని రన్ అవుతుందంటే చూడండి ఎంతమందికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ పోయిందో ఒకసారి ఆలోచించండి. కొన్ని కోట్ల మంది ఈ బిజినెస్‌ని సెలెక్ట్ చేసుకొని రన్ అవుతుంది. ప్రొడక్ట్స్‌ని మనం కొనుక్కోవడం, మనం ఇక్కడ చేసే పనేంటంటే తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయడమే మనం చేసే పని. ఓకే లీడర్స్. మరిప్పుడు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల కంపెనీ మనకి హోమ్ కేర్‌కైతే కొన్ని పాయింట్స్ ఇస్తుంది. హెల్త్ కేర్‌కైతే కొంచెం ఎక్కువ పాయింట్స్ ఇస్తది. లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్‌లో హోమ్ కేర్, హెల్త్ కేర్ నంబర్ 1 అని పెట్టా చూడండి. అది చూడండి. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఫ్రీ జాయినింగ్ అండి. ఎట్లాంటి డబ్బులు కట్టించుకోమో ఫ్రీ జాయినింగ్. మీరు జాయిన్ అయిన తర్వాత మీకొక ఐడీ నంబర్ ఇస్తారు. ఆ ఐడీ నంబర్ పైన మీరు ఒక రూ. 100 కొనుక్కున్నారనుకోండి, హోమ్ కేర్ అయితే 3 పాయింట్స్ కంపెనీ ఇస్తది. అదే హెల్త్ కేర్ అయితే 3.75 పాయింట్స్ ఇస్తది. అంటే కొంచెం పెరుగుతది. ఎక్కువ ఇస్తదనమాట. ఇప్పుడు మీరు ఒక రూ. 1000 పెట్టి షాపింగ్ చేశారు. కంపెనీ మీకు ఎన్ని పాయింట్స్ ఇస్తుందండి? 30 పాయింట్లు ఇస్తది. అదే హెల్త్ కేర్ అయితే కొంచెం పెరుగుతుంది. అలాగే మీరు రూ. 2000 షాపింగ్ చేస్తే 60 పాయింట్లు ఇస్తది. హెల్త్ కేర్ అయితే 75 అంటే పెరిగింది చూడండి. అదే 3000 పెట్టి కొనుక్కుంటే 90 పాయింట్స్ ఇస్తుంది. హెల్త్ కేర్ అయితే కొంచెం పెరుగుతది. అదే 2 కలిపి మీరు కొనేసుకుంటే రూ. 3000 పైన మీరు షాపింగ్ చేసినట్టయితే కంపెనీ మీకు 100 పాయింట్లు ఇస్తది. గుర్తుపెట్టుకోండి. రూ. 3000 పైన మీరు ప్రొడక్ట్ షాపింగ్ చేస్తే కంపెనీ మీకు 100 పాయింట్స్ ఇస్తది. మరి ఈ పాయింట్స్‌కి డబ్బులు ఎలా ఇస్తదనేది రైట్ సైడ్ క్యాష్ బ్యాక్ అని బ్లాక్ కలర్ స్లాట్ ఉంది చూడండి. పీవీ స్లాట్. కంపెనీ పాయింట్స్‌ని బేస్ చేసుకొని మనకి ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు 3000 పెట్టి 100 పాయింట్లు కొనుక్కున్నారు కాబట్టి 1 నుంచి మీరు 599 పాయింట్లు తెచ్చుకుంటే సెల్ఫ్‌గా కొనుక్కున్నా సరే, టీమ్ ద్వారాగా అయినా సరే 1 నుంచి 599 లోపు మీకు ఆ పీవీస్ అనేవి కనబడితే మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో 5%లో ఉన్నట్టు. ఓకే లీడర్స్. అదే మనం ఇంకా కొంచెం ఎక్కువ పీవీస్‌ని టీమ్ ద్వారా గానీ, సెల్ఫ్ ద్వారా గానీ మనము చేయడం వల్ల అంటే మనం కొనుక్కొని రిఫర్ చేయడం వల్ల 600 నుంచి 2399 పాయింట్స్ గనక వస్తే మనం 8%లో ఉన్నట్టు. అవే పాయింట్స్ ఇంకొంచెం పెరిగి 2400 నుంచి 5499 లోపు పీవీస్ వస్తే 12%లో ఉన్నట్టు. అదే పాయింట్స్ మనము షాపింగ్ చేయడం వల్ల కంపెనీ మనకి 5500 పాయింట్స్ టీమ్ ద్వారా గానీ, మనం సెల్ఫ్ ద్వారా గానీ కొనుక్కోవడం వల్ల వస్తే మనం 16%లో ఉన్నట్టు. అప్పుడు మీరు 16%కి వస్తే మీరు డైరెక్టర్ క్వాలిఫై అయినట్టు ఈ కంపెనీలో. మీరు ఎప్పుడైతే డైరెక్టర్ క్వాలిఫై అవుతారో అప్పుడు మీకొచ్చిన పీవీస్ కంపెనీ టర్నోవర్ నుంచి మీకు ఇన్‌కమ్ రావడం స్టార్ట్ అయిద్దనమాట. ఓకే లీడర్స్. ఈ 2 బాక్సులు అర్థమైంది గదా! ఇక్కడ మనం ప్రొడక్ట్‌లు రూ. 100, రూ. 1000, 2000, 3000 పెట్టి కొనుక్కోవడం వల్ల పాయింట్స్ ఇస్తుంది. అలా పాయింట్స్ పెరుగుతూ ఉంటే పర్సెంటేజ్‌ని కౌంట్ చేసి మనకి ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే లీడర్స్. ఇప్పుడు ఇక్కడ పైన చూడండి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. అందులో ఫస్ట్‌దొచ్చేసి రీటైల్ ఇన్‌కమ్. అంటే 10-30% డిస్కౌంట్ మనకి ఎంఆర్‌పీ పైన కంపెనీ ఇస్తుందండి. ఇప్పుడు నేను బయట డీమార్ట్‌కెళ్ళాను. రూ. 3900 సరుకు కొనుక్కున్నాను. నాకేదైనా సోప్ గానీ, పెన్ గానీ, ఏదైనా బాక్స్ గానీ ఫ్రీగా ఇస్తారా డీమార్ట్‌లో? ఇవ్వరు కదండీ. మీరింత కొన్నారు ఫ్రీగా తీసుకోండి అని బయట మాత్రం ఎక్కడ ఇవ్వరు. అవసరమైతే ఇంకో రూ. 10, రూ. 20 ఎక్కువ చేసే ఇస్తారనమాట. అదే మనము వెస్టేజ్‌లో జాయిన్ అవుతే మనము డిస్ట్రిబ్యూటర్ అంటాం మనల్ని. ఎంఆర్‌పీ మీద రూ. 3900 సరుకు మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3000కే వచ్చిద్ది మనకి. అప్పుడు మనం ఎంత సేవ్ అయ్యామండి? సేవింగ్స్‌లో చూడండి రూ. 900 మనకి డిస్కౌంట్ వచ్చింది.
అప్పుడు మనం 3000 రూపాయలు కొంటే మనకి ఇక్కడ కంపెనీ ఎన్ని పాయింట్స్ ఇస్తుంది? 100 పాయింట్స్. అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ 100 పాయింట్స్ ఇచ్చింది. ఓకే లీడర్స్. ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం. ఆ కొనేదేదో 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు కొనుక్కోండి. కంపెనీ మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తానంటుంది. ఓకే లీడర్స్. ఇఫ్ యూ కెన్ బై ప్రొడక్ట్ ఫ్రమ్ 2 to 18th యూ విల్ గెట్ 10% ఫ్రీ ప్రొడక్ట్ అంట. 300 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. ఎల్లగానే షాపింగ్ చేస్తాము. చేసినప్పుడు 2 నుంచి 18 లోపు చేస్తున్నాం కాబట్టి మనకి 300 రూపీస్ ఏదో ఒక ప్రోడక్ట్ అయితే మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగిద్ది. బి చూడండి. కన్సిస్టెన్సీ అంటే వరుసగా 2వ తారీఖు నుంచి ఆ కొనేదేదో 2 నుంచి 18 లోపు ఎలాగో కొంటారు కాబట్టి ఆ కొనేదేదో మీరు 2 నుంచి 14 లోపు కొనుక్కోండి. మీరు 4 నెలలు అలా కొనుక్కుంటే 5వ నెల మీకు 2500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తానంటుంది. చూసారా లీడర్స్ ఇక్కడ ఎంత ఆఫర్ ఇచ్చిందో కంపెనీ. రీపర్చేజింగ్ ఆఫర్ ఇస్తున్నారు, 300 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్. కన్సిస్టెన్సీ ఆఫర్ ఇస్తున్నారు, 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తామంటున్నారు. ఓకే లీడర్స్. అప్పుడు మనం ఎంత సేవ్ అయ్యాము ఇక్కడ సేవింగ్స్లో ఒకసారి చూడండి. ఎంఆర్పి పైన 900 డిస్కౌంట్ వచ్చింది మనకి. ఓకే. 2 నుంచి 18 లోపు కొన్నందుకు 300 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఓకే. ఇక్కడ 750 ఎందుకు వచ్చింది? మనం 2 నుంచి 14 లోపు 4 నెలలు కొన్నాం కాబట్టి 5వ నెల 2500 ఫ్రీ వచ్చింది. ఈ వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ని అమౌంట్ మనం 4 నెలలు డివైడ్ చేసుకుంటే ఒక్కో నెల మనకి 750 రూపాయలు సేవ్ అయినట్టే. అప్పుడు మనకు అక్కడ 750 రూపాయలు సేవ్ అయినట్టు ఫ్రీ ప్రొడక్ట్ చూపిస్తుంది. అంతే కదండి. 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల ఫ్రీ వచ్చింది. ఆ వచ్చిన ఫ్రీని 4 నెలలకు డివైడ్ చేస్తే ఒక్కో నెల 750 రూపాయలు మనం సేవ్ అయినట్టే. ఓకేనా. ఇప్పుడు మనకి 3000 కొన్నందుకు 100 పాయింట్స్ కంపెనీ ఇచ్చింది కాబట్టి ఆ 100 పాయింట్స్ పైన క్యాష్ బ్యాక్ ఎట్లా ఇస్తుంది చూడండి. 100 పాయింట్స్కి మనం ఏ పర్సెంటేజ్లో ఉన్నాం? 5%లో ఉన్నాం. అంటే ఈ 5% నుంచి బిజినెస్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుందండి. బిజినెస్ వాల్యూ అంటే 18తో కౌంట్ చేస్తారు. ఓకేనా. మీరు 100 పాయింట్స్ తీసుకొని 5% చేసి దాన్ని బిజినెస్ వాల్యూ 18లోకి కన్వర్ట్ చేసుకుంటే కంపెనీ మనకి 90 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక్క పర్సన్ 3000 రూపాయలు కొనుక్కోవడం వల్ల 900 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, 300 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, 750 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, ప్లస్ 90 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. మొత్తం మనం 2040 రూపాయలు సేవ్ అయ్యాం. ఏది? ఒక్క పర్సన్ షాపింగ్ చేస్తేనే 2040 రూపాయలు సేవ్ అయ్యాం. అదే మీరు ఈ బిజినెస్ని కొన్ని వేల మందికి మీరు స్ప్రెడ్ చేస్తే ఎంత సేవ్ అవుతారు? ప్రతి ఒక్కరూ సేవ్ అవుతారు. మీకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే లేడీస్. అదే ఇది బిజినెస్ ప్రాసెస్ అనమాట. ఒక పర్సన్ కొంటేనే మనకి 2040 రూపాయలు మనం సేవ్ అయ్యాం. ఏది? ఒక్క నెలలో 3900 రూపాయల ప్రొడక్ట్ పైన. ఇక్కడ చూడడా ఎంత కొన్నాం మనం? సరే 3000 రూపాయలు కొని ఉంటాం. సేవ్ ఎంత అయ్యాం? 2040 రూపాయలు అయ్యాం. అంటే మనం ఎంత పే చేసాం? మన చేతి ద్వారాగా 960 రూపాయలు పే చేసినట్టేనండి. నేను 5 నెలలు మనం ఈ షాపింగ్ చేసుకుంటే ఈ 5 నెలలకి నేను కట్టింది చూసుకుంటే, నాకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ చూసుకుంటే, నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసుకుంటే మొత్తం పోను నేను నా చేతితో కట్టింది 960 రూపాయలు మాత్రమే. అంటే ఇక్కడ నేను సేవ్ చేశానా? నష్టపోయానా? చెప్పండి లీడర్స్. ప్రతి ఒక్కరు చెప్పండి. 3900 రూపాయలు మనం కొనుక్కున్నాం కాబట్టి మనకి ఇంత సేవింగ్ జరిగింది. ఇక్కడ మనం నష్టపోయామా? సేవ్ చేసుకున్నామా? సేవ్ చేసుకున్నాం. మనం ఎంత డిస్కౌంట్ వచ్చిందో మీరే చూడండి. ఇది ఈ స్లైడ్ అర్థమవుతే ఈ బిజినెస్లో మనకి ఫస్ట్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. నేను నెక్స్ట్ స్లైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ స్లైడ్ మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ లీడర్స్.